ఏపీ బీజేపీ నేతలు చెప్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం అన్ని నిధులను అందజేస్తోంది. పర్టికులర్ గా విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పినటువంటి పోలవరం నిర్మాణానికి సంబంధించి ఆర్టీఐ ఇన్ఫర్మేషన్, ఆర్టీఐ రిపోర్ట్ ప్రకారం 393 కోట్లకు సంబంధించి జీవిరెడ్డి గారు మీకున్నటువంటి అబ్జెక్షన్ ఏంటి? ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పింది మీకు అడుగుతున్నాను, మీరే చెప్పండి. విష్ణు గారు మీకు అడుగుతాను. కవిత గారు మీరు జీవిరెడ్డి ఒక్క నిమిషం కవితతో మాట్లాడతా. కవిత గారు ఒక నిమిషం చెప్పండి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మమ్మల్ని తిట్టేదే ఒక అజెండా అనుకుంటే మేము లేకపోయినా కూడా తిట్టచ్చు. ఏముంది మామూలు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి జీవిరెడ్డి మేము బీజేపీ షో పెట్టామనేటట్లయితే మీరు డిక్లేర్ ఒక మాట తిడతాడు కదా. ఒక మాట ఇప్పటికి 10 సార్లు తిట్టడం అనే విషయం చెప్పడం ఇదే అనడం ఏంటంటే మీ అందరూ చెప్పండి. అవకాశం ఇస్తారా ఎవరు? అవకాశం ఇస్తారా ఎవరా? కవిత గారు మీరు ఎక్కడ ఇస్తారు క్లారిఫికేషన్? ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు, వివరణకి చెప్తారు. చెప్పండి మీరు ఇస్తే కదా అంటారు. చెప్పండి సార్, మీరు మాట్లాడే నాకు అవకాశం చెప్పండి. ఒక్క నిమిషం. రెండో విషయం ఈ మధ్య రాయలసీమకు సంబంధించిన వెనుకబాటు ప్రాంతానికి సంబంధించినటువంటి నిధులు వెనక్కి తీసుకున్నారనేటువంటి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. దాని మీద ఒక చిన్న వివరణ ఇస్తాను. తర్వాత కావాలంటే మీరు రవి గారిని మాట్లాడించుకోండి, లేకపోతే జీవిరెడ్డి గారిని మాట్లాడించు, నాకు అభ్యంతరం లేదు. ఒకటి అమ్మ, రాయలసీమకు సంబంధించినటువంటి 1050 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇస్తే కరెక్ట్గా 1.5 నెల కిందట 2 నెలల కిందట జీవిరెడ్డి గారికి సంబంధించిన వాళ్ళ పార్టీ సీనియర్ నాయకుడు రాజ్యసభలో కేవీపీ రామచంద్రరావు గారు ఈ ప్రశ్న వేశారు. అయ్యా, తెలంగాణకు మీరు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీరు నిధులు ఎంత ఇచ్చారు ఇవ్వండి, రాతమూలకంగా ఇవ్వండి అంటే భారత ఫైనాన్స్ మినిస్ట్రీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మన కేవీపీ రామచంద్రరావు గారికి లెటర్ ఇస్తూ ఏం చెప్పారంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మేమిచ్చిన 1050 కోట్ల కూడా వినియోగించుకోలేదు, దాని కారణంగా మేము యూసీలు అడిగితే వాళ్ళు ఫండ్స్ను డైవర్ట్ చేశారు. ఆ డైవర్షన్ కూడా ఏంది, వెనుకబడిన ప్రాంతాల్లో ప్రజలకు డబ్బులు ఖర్చులు పెట్టాల్సినటువంటివి విలాసాలకు వినియోగించారు. ఆ డబ్బును తీసుకుపోయి 50 కోట్లు 100 కోట్ల డైవర్ట్ చేశారు. రెండోది 6500 కోట్ల రూపాయలు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో మన ముఖ్యమంత్రి గారి సమక్షంలో తెలుగుదేశం ప్రభుత్వం నియమించుకున్నటువంటి ఢిల్లీలో ప్రత్యేక అధికారి 6300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా డబ్బులు ఆగిపోయాయి సార్, యూసీలు ఇమ్మని చెప్పి ఢిల్లీలో ఉన్నటువంటి రెసిడెన్స్ కమిషనర్ కలెక్టర్ కాన్ఫరెన్స్లో సీఎం సమక్షంలో చెప్పారు. అది అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి తెలకపల్లి రవి గారి గతంలో సంపాదకుడికి పనిచేసినటువంటి ప్రజాశక్తిలో ప్రచురితమైనటువంటి వార్తను నేను గుర్తు చేస్తున్నా. 6500 కోట్ల రూపాయలు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, ఎందుకు తీసుకోలేదు, ఎందుకు బీజేపీ మీద నరేంద్ర మోడీ మీద ఊహాజనితమైనటువంటి అంశాలతో చెవులో చెప్పారు, ఏ అధికారి చెప్పండి, బేస్లెస్ ఆరోపణలతో బీజేపీ మీద విషయం చిమ్మితే ఏం ఉపయోగమో నేను అడుగుతున్నా. 6500 కోట్ల రూపాయలు ఎందుకు తెచ్చుకోలేదని చెప్పి ఎవరు ఎందుకు అడగట్లేదు? తెలకపల్లి రవి గారు ఎందుకు అడగరు? ఎందుకు బీజేపీ మీద విషయం చెబుతారు? రాష్ట్ర ప్రభుత్వం ఏమి పని చేయకుండా పొద్దున్న లేచినప్పటి నుంచి ప్రచారానికి డబ్బులు వాడుకొని బీజేపీని రోజు తిడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? రోజు బీజేపీ రాష్ట్రం అభివృద్ధి, 4 ఏళ్ళు బీజేపీ పాలన బాగుంది, ఏమొస్తుంది మీకు విషయం? ఏమొస్తుంది అంటున్నా, రాష్ట్రాన్ని నాశనం చేశారే, తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని తగలబెట్టేసింది. వాళ్ళు ఖర్చు తగలబెట్టారు. విష్ణు గారు మీరు రేస్ చేసిన 2 పాయింట్స్ ఉన్నాయి, అయిపోయాయా? వీళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చా? అదర్ గెస్ట్ల దగ్గరికి వాళ్ళతో కలిసి 4 నెలల కింద బీజేపీని తిట్టే
మీరు సన్మానం చేసుకోలేదా? రోజు టీవీలో కూర్చొని బీజేపీ టీవీలో కూర్చొని తెలుగుదేశం పార్టీని అడగండి, తెలుగుదేశం ప్రభుత్వం అడగమని చెప్పండి. అన్నిటి తొక్కేస్తున్నారు కదా రాజ్యాంగ వ్యవస్థలు మీ ఇష్టం. కృష్ణప్రసాద్ గారు మాట్లాడుకుంటూ కృష్ణప్రసాద్ గారు yes. కక్ష ఇచ్చింది లేదు కానీ అందరి మీద కక్ష. ఓకే కవిత గారు, నేను విష్ణువర్ధన్ రెడ్డి గారికి మీరు చేస్తున్న పని అది రవి గారు. మీ పని అది. మోడీని డబ్బులు ఇచ్చేది లేదు, పని లేదు. మోడీ మీద మీరు వాళ్ళు ఏడుస్తున్నారు అక్కడ. ఒక మంచి పని మీరు చేస్తారా మీరు? బ్రదర్ మీరు వినండి. మీరు ఒక్క సమస్య ప్రజాశక్తిలో రాజారెడ్డి గారు చేస్తున్నారు కదా. పేపర్లు ఇచ్చారు. పరువు Yes, right, విష్ణు గారు ఇంకా ముగ్గురు కేసులు మేమే చూస్తున్నారు మీకు ఆన్సర్ ఇవ్వడానికి. విష్ణు గారు రాయలసీమలో హైకోర్టు గురించి రాయలసీమలో ఏం చేస్తున్నారు మీరు? రాయలసీమ అనంతపురంలో మీ జిల్లాలో సాగు సగానికి సగం పడిపోయిందంటే స్పందన ఏముంది? రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించకపోతే మీరు ఎస్క్రూ అకౌంట్ లో పెట్టలేరా? వెనక్కు తీసుకెళ్లిపోతారా? అదే కేంద్రానికి బాధ్యత లేదా? ఎస్క్రూ అకౌంట్ ఈ దేశంలో రాష్ట్రం ఒకటి కాదా? చెప్పాడు జీవి రెడ్డి కరెక్ట్ మాట మాట్లాడాడు. అదేం చెప్పాలి? రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు పెట్టడం లేదు, పారిపోయింది. ఎవరు పెట్టారు? మీరే పెట్టుకోకుండా చట్టబద్ధంగా ఎందుకు చర్య తీసుకోరు? మీరు న్యాయస్థానానికి ఎందుకు వెళ్ళరు? కరెక్ట్ జీవి రెడ్డి చెప్పింది. మీరు ఎందుకు వెళ్ళరు? జీవి రెడ్డి చెప్పింది కరెక్ట్. మీరు ఎందుకు చేయరు? జీవి రెడ్డి చెప్పింది కరెక్ట్. ఎస్క్రూ అకౌంట్ ఈ రోజు వరకు కూడా ఓపెన్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. Yes, రామకృష్ణ ప్రసాద్ గారు ఎందుకని ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేయలేదు? మీ దగ్గర ఉన్నటువంటి ఆన్సర్ ఏంటి? కవిత గారు ఇచ్చేవాళ్ళు చేస్తారండి, మీరు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు చేస్తారు. రాష్ట్రాల యొక్క ప్రయోజనాలని, రాష్ట్రాలకు సంబంధించినటువంటి హక్కుల్ని హరిస్తా ఉంటే చూస్తా ఊరుకోమంటారా? వీళ్ళు ఇష్టానుసారంగా, అంటే వీళ్ళు చెప్పంగానే, వీళ్ళు చెప్పినట్టుగా, వీళ్ళు అయినట్టుగా, వీళ్ళు చెప్పిందే వేదం అనుకుంటున్నారా? అంటే వీళ్ళు చెప్పినట్టుగానే పత్రికలు నడవాలి, వీళ్ళు చెప్పినట్టుగానే రాజ్యాంగ వ్యవస్థలు నడవాలి, వీళ్ళు చెప్పినట్టుగానే సామంతుల్లాగా ముఖ్యమంత్రులు నడవాలి. ఏమనుకుంటున్నారండి వీళ్ళు? అంటే ఏదో వీళ్ళు ఏమన్నా మాకేమన్నా భిక్ష వేస్తున్నారా? మేము కట్టేటువంటి డబ్బులు, మేము పన్నుల రూపంలో కడుతున్నటువంటి డబ్బులు ఇస్తున్నారు. కేంద్రం ఏమైనా పక్క దగ్గర నుంచి తీసుకొచ్చి మాకు ఇస్తాందా? రాష్ట్రాల నుంచి మేము చెప్తుంటే మీకు మేము గౌరవిస్తా ఉంటే మీరేదో మీ పెత్తందారినా, మీరు పెద్దన్న పాత్ర పోషిస్తే మేము చూస్తా ఉండేదా? చూస్తూ ఉన్నారు కదా, నాలుగేళ్లు. లెక్కలేసి నాలుగేళ్లు మీరు కూడా చూస్తూ ఉన్నారు కదా. చెప్పారు. మీరు సార్ మేము అనేది ఒకటి సార్, దీంట్లో రవి గారు, అంటే మేమేమంటున్నా అంటే ఇప్పుడు ఈ చర్చలో కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా లేదా, ఇది విష్ణు గారు చెప్తే బాగుంటుంది. ఇవ్వాల్సినటువంటి అవసరానికి ఒక భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా నేను పలానా వార్తను ఖండిస్తున్నాను అని చెప్పే ముందు మేము ఈ విధంగా తీసుకురావడానికి మేము కష్టపడుతున్నాం, మేము భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఈ డబ్బుని మేము తీసుకొస్తున్నాం, పలానా పార్టీ వల్ల కాలేదు, పలానా వల్ల కాలేదు, మేము తీసుకొస్తున్నాం అని డబ్బుగా చెప్పుకోవాల్సింది. అది కాకుండా డబ్బులు ఎందుకు, డబ్బులు ఇవ్వకుండా ఎందుకు ఎగ్గొట్టిన దానికి కారణాలు మాట్లాడేదానికి, ఎగ్గొట్టిన దానికి కుంటి సాకులు చెబుతా, ఇవ్వని దానికి కుంటి సాకులు చెబుతా. మీరు ఈ రోజు ఏం చెప్తున్నారు? ఆర్టీఐ కింద చెప్తున్నారు. ఎస్, ఒక అడ్వకేట్ గా నేను చెప్తాను, ఆర్టీఐ గురించి కూడా అధికారికంగా ఎలా, ఇప్పుడు దీనిలో మీ దగ్గర నుంచి అక్కడికి వచ్చేటప్పటికి అంటే సుమారుగా 3,400 కోట్ల రూపాయలు ఈ పోలవరం కింద ఇవ్వాల్సిన వాటిల్లో మీ క్లియరెన్స్ అయిన ఉన్నటువంటి డబ్బులు మాత్రమే ఆర్టీఐ చూపిస్తుంది. ఆర్టీఐ సమాచార హక్కు ఏం చూపిస్తుంది అంటే మీ క్లియరెన్స్ అయ్యి అక్కడ రావాల్సింది ఇది అని చెప్పి అనే దానికి, ఈ డబ్బులు ఎందుకు ఇవ్వటం లేదు అనే దానికి మీరు చెప్పేది రకరకాలుగా చెప్తున్నారు. ఈ 3,400 సంబంధించి అధికారులు అంత అసమర్థులు ఉన్నారా? తప్పుడు సమాచారం ఇచ్చి అసమర్థులు ఉన్నారా మీ అధికారులు? మీరు చూసుకుని పోలవరానికి సంబంధించి మీ దగ్గర ఎవరు నిష్పక్షపాత అధికారులు లేరనుకుంటున్నారు. రెండోది చట్టం. కవిత గారు ఒక్క మాట, కవిత గారు చట్టం ఏం చెప్తాందో తెలుసా? మీకు బిల్లులకి సంబంధించి ఖర్చు ఈ చట్టంలో పొందుపరిచిన అంశాల గురించి ఖర్చు పెట్టిన దానికి సంబంధించి, దానికి తర్వాత ఏదైనా బిల్లులు కానీ ఇట్లాంటి వాటికి సంబంధించి చెల్లించే దానికి జాప్యం చేయకూడదు, అది త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి చట్టంలో ఉంది. ఒకసారి చట్టం చూడమనండి. దాని ఆ రూపంగా ఇది అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని చెప్పి ఇచ్చారండి. పోలవరం మీరు కేంద్రానికి ఇచ్చేయండి. కేంద్రమే కట్టేది. ఆ కాంట్రాక్టర్లు ఇచ్చేటువంటి 1000 కోట్లు 2000 కోట్లు మీకు సంబంధం లేదు కదా, కేంద్రానికి రాసేయండి. కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లు 500 కోట్లు 1000 కోట్లు 2000 కోట్లు విభజన చట్టం పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్లు ఇచ్చేటువంటి బదులు కవిత గారు, ఇక్కడ నేను విష్ణువర్ధన్ రెడ్డి గారు అంటే నేను బయట ఆయన అన్న అని పిలుస్తుంటాను, బాగా నాకు క్లోజు, చాలా
నాకు వార్త మాట్లాడుతున్నాడు కదా ఈరోజు నేను బీజేపీ అధికార ప్రతినిధితో మాట్లాడుతున్నట్టుగా నేను ఫీల్ అవుతాను. ఒకటి. రెండో విషయం వచ్చేసరికి ఎస్క్రో అకౌంట్ గురించి చెప్పారు. ఎస్క్రో అకౌంట్ స్టేట్ గవర్నమెంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఓపెన్ చేసి, ఎందుకంటే నిధులు రిలీజ్ చేసేది వాళ్ళు. ఒక బ్యాంకులో ఎస్క్రో అకౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఓపెన్ చేసి దానికి రిలీజ్ చేసి అక్కడి నుంచి పేమెంట్ చేయొచ్చు. దానికోసము స్టేట్ గవర్నమెంట్ ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేయలేదని చెప్పేసి మ్యాటర్ ఆఫ్ 1 hour వరకుకి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇదొకటి. ఇక రెండో అంశం వచ్చేసరికి ఆర్టీఐ చట్టం గురించి జనవరి 4, 2019కి 392 కోట్లు మీరు చెప్పారు. ఇక్కడ 2 ఇష్యూస్ అడుగుతాను ఆర్టీఐకి సంబంధించి. ఒకటి వచ్చేసరికి ఏంటంటే ఎప్పుడైనా ఆర్టీఐల చట్టంలో ఎలా అప్లై చేస్తారంటే అప్లై చేసినప్పుడు మాకు ఈ సమాచారం కావాలంటే ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు కావాలంటారు, లేదా ఈ డేట్ వరకు కావాలంటారు. ఒకటి ఇప్పుడు ఆర్టీఐ చట్టంలో మీరు విష్ణు గారి దగ్గర ఉన్న కాపీలో అప్లై చేసిన వాళ్ళు ఏ డేట్ వరకు అడిగారు వర్క్స్, జనవరి 4న కాపీ మీ చేతికి అందింది. కానీ అప్లై చేసిన వ్యక్తి అప్లై ఎప్పుడు చేశాడు, అప్లై చేసినప్పుడు ఉదాహరణకి అప్లై నవంబర్లో చేశాడు అనుకోండి, నవంబర్లో చేస్తే నవంబర్ వరకు అడగదు, సెప్టెంబర్ ఎండింగ్ వరకు ఆగస్ట్ ఎండింగ్ వరకు అడుగుతారు. డ్యూరేషన్ అది ఏదైనా కావచ్చు. ఒక పాయింట్ నెంబర్ 1 అది. రెండోది వచ్చేసరికి పోలవరంలో వర్కులు ఒకటి కాదు, 100 రకాల క్వాంటిటీస్ ఉన్నాయి. అప్రోచ్ ఛానల్ అని, స్పిల్వే ఛానల్ అని, స్పిల్వే, గేట్స్, ఫ్యాబ్రికేషను, దాదాపు 100 రకాల వర్క్స్ ఉంటాయి. దాంట్లో కాంక్రీట్స్ అని, ఐరన్ వర్క్స్ రకరకాలు ఉన్నాయి, 100 రకాల వర్క్స్ ఉన్నాయి. అందులో ఏ వర్క్స్కి అప్లై చేశారు ఆర్టీఎస్? అన్ని వర్కులకు అప్లై చేశారా, పర్టికులర్ వర్క్స్ అప్లై చేశారా? సో ఈ 2 విష్ణువర్ధన్ రెడ్డి గారి దగ్గర నా నెంబర్ ఉంది. ఒక్క నిమిషం కవిత గారు, విష్ణువర్ధన్ రెడ్డి దగ్గర నా మొబైల్ నెంబర్ ఉంది. ప్లీజ్ మీరు నాకు వాట్సాప్ లో కాపీ పంపండి, కెమెరాలో కనిపించదు, మన ఇద్దరు ప్యారల్ చెక్ చేసుకుంటాం. ఇప్పుడు మనం చాలా విషయాలు 28/12/2018 అమ్మా రవి గారి దగ్గర నుంచి కూడా ఒక డౌట్ ఉంది. yes రవి గారు మీరు అడగండి. ఇప్పుడు వారు ప్రజాస్వామ్య తర్వాత చెప్తారు. ఇప్పుడు మనం 85,000 కోట్లకు సంబంధించిన విషయాలు మాట్లాడు, రెవెన్యూ లోటు గురించి, హామీల గురించి, ప్రత్యేక హోదా గురించి. ఇప్పుడు పోలవరంలో కూడా ఈ చర్చ అంతా కన్స్ట్రక్షన్ కాస్ట్ గురించి, అపారమైనటువంటి పునరావాస ఖర్చును గురించి ఏం లేదు. పునరావాసం చేయకుండా ఇదంతా కట్టినా నీళ్లు వదిలితే ఊళ్ళని కూడా మునిగిపోతాయి. కాబట్టి ఆ విషయాల్లోకి విష్ణు పోవడం లేదు. రెవెన్యూ లోటు 20,000 కోట్లు ఇవ్వాల్సి ఉంది, మేము ఇస్తామని మొన్న పార్లమెంట్లో రాజ్యసభలో కనకమేడల రవీంద్రకు చెప్పిన దాని గురించి వాళ్ళు మాట్లాడలేదు. ఆయన రెండే మాట్లాడుతున్నాడు, పోలవరం గురించి 300 కోట్లు, ఈ 6,000 కోట్లు ఖర్చు పెట్టలేదని. ఖర్చు పెట్టనివి కేంద్రంలో చాలా రాష్ట్రాల్లో ఉంటాయి. నేను తెలుగుదేశాన్ని సమర్థించడం లేదు, అలాగే అవసరం లేని విలాసవంతమైన వాటిని కూడా మనం ఖర్చు చేయొచ్చు. కానీ వాటి కోసం మొత్తంగా మీరు తొక్కి పెడితే ఎట్లా కంట్లో నలుచుందని కన్ను మీరు పొడి చేస్తారా? రాష్ట్రానికి రావాల్సినవి ఆపేస్తారా? ఎంతసేపు మీరు 6,000 కోట్ల గురించి 300 కోట్ల గురించి చెప్తారు? పునరావాసానికి బాధ్యత ఇంతవరకు తేల్చారు? అసలు మీరు పునరావాసం లేకుండా ప్రాజెక్టులు కట్టొద్దని సుప్రీంకోర్టు తీర్పు ఏం చేస్తున్నారు? కరువు ప్రాంతాలకు బుందేల్ఖండ్ ప్యాకేజీని గురించి మీరు స్మరిస్తున్నారా? దాంట్లో ఉంది కదా, ఎన్ని ఉన్నాయి? 14 హామీలు ఉంటే అందులో 5 మాత్రమే అమలు జరిగాయండి, 9 హామీలు అమలు జరగలేదు. రైల్వే జోన్ గురించి ఏం మాట్లాడుతున్నారు? ఏం లేదు కాబట్టి అకౌంట్ గురించి నేను ఇందాక నుంచి రిసీవ్ చేసుకున్నటువంటి నిధుల మధ్యలో ఎందుకంత భారీ వ్యత్యాసం ఉంది? విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఇప్పుడు మనం పర్టికులర్ గా ఆర్టీఐ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కాదు, వెనకబడిన జిల్లాలు కాకుండా ఓవరాల్ గా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ 80,000 కోట్లకు సంబంధించి ఇంత మంజూరు చేయాలి అని ఒక నిజ నిర్ధారణకి వచ్చి ఇచ్చినటువంటి రిపోర్టుకి సంబంధించి ఏపీకి ఎంత కేటాయించింది, ఎంత కేటాయించలేదు, ఎందుకని అంటే ఏం చెప్తారు మీరు? మీరు అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పే ముందు జీవి రెడ్డి కన్స్ట్రక్టివ్ గా 2 ప్రశ్నలు అడిగాడు. ఎందుకంటే ప్రజలకు రాంగ్ పోకూడదు కాబట్టి నేను చెప్తాను. ఎందుకంటే ఆర్టీఐ కూడా తప్పు అనేటువంటి అభిప్రాయం రాకూడదని అది చెప్పి నేను మిగతా ప్రశ్నలు రవి గారు అడిగిన ప్రశ్న సమాధానం చెప్తాను. అమ్మ, ఈ అప్లికెంట్ ఆన్లైన్లో అప్లై చేశారు. అప్లై చేసిండేది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఆర్టీఐ POLL 2018 5061 కోడ్ నెంబరు, డేటెడ్ 25/12/2018 midnight 11:40 అమ్మ. ఆన్లైన్ అప్లికేషన్ అది. ఇష్యూ అంటే సరిగ్గా ఇంకొక జీవి రెడ్డి ఇంకొక ప్రశ్న అడిగాడమ్మా. అడిగినటువంటిది ఏ డేట్ కట్ ఆఫ్ డేట్ అంటే ఈ రోజు వరకు జరిగినటువంటి పని వివరాలు, ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పోలవరం అథారిటీకి ఇచ్చినటువంటి నిధులు అప్ టు 2018-19 డిసెంబర్ 31 వరకు అడిగారమ్మా. అంటే వర్క్ ఎగ్జిక్యూషన్ అడిగారు. మనకి డిబేట్లు అన్ని చెప్పలేము కాబట్టి చూపలేదు, కానీ ఎన్ని క్యూబిక్ మీటర్ల వరకు జరిగింది, ఎంత కాంక్రీట్ జరిగింది, ఎంత పేమెంట్ ఇచ్చారు, ఎంత రియాబిలిటేషన్ డబ్బులు ఇచ్చారు, ఎన్ని ఇండ్లు కట్టారు, ఇవన్నీ కూడా డేటా అడిగారమ్మా. అన్ని కూడా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి నా నెంబర్ మీ దగ్గర ఉంది, మీరు ఫార్వర్డ్ చేస్తే ఇప్పుడు నేను ప్రింట్ చేపిస్తాను స్టూడియోలో, వీళ్ళు క్రాస్ చెక్
సో ఓవరాల్ గా ఎందుకని ఇంత భారీ స్థాయిలో వ్యత్యాసం ఉందని అంటున్నారు అక్కడ రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళ అయిపోయింది కదా అంటున్నా. yes అయిపోయింది, అది అయిపోయింది ప్రశ్న. పోలవరానికి సంబంధించి జీవీ రెడ్డి గారిని వాట్సాప్ లో లేదు బ్రదర్, అయిపోలేదు, కాపీ అయిపోలేదు. నాకు క్వాంటిటీస్ మీరు చెప్పండి. ఆగాలి అంటున్నా. ఏ ఐటమ్స్ అడిగారు? ఆగండి అంటున్నా. ఏ ఐటమ్స్ అడిగారు? ఏ ఐటమ్స్ అడిగారు? తను మీకు పంపించేశారంట. ఏ ఐటమ్స్ అడిగారు? నాకు రాలేదు. Yes, వస్తే ఇప్పుడు విష్ణు అమ్మా, గారు, ఒకటి. విష్ణు ఎందుకంటే గారు overall గా ఇది ఎందుకని ఇంత నేను వ్యత్యాసం కనిపిస్తోంది? లెక్కలకి ఏ ఐటమ్స్ సంబంధించి. అడిగారు? అలా ఉండదు. డిసెంబర్ 20 అప్లై చేస్తే డిసెంబర్ 30 అడగడానికి స్కోప్ Yes. ఉండదు. రవి ఒక జీవీ రెడ్డి ఒక్క నిమిషం. రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్, హెడ్ వర్క్, ఒకవేళ ఏదైనా పవర్ హౌస్కి ఏమైనా ఖర్చు పెట్టారా, ల్యాండ్ అక్విజిషన్, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్, దీనికి అంతటి కలిపి మీరు దేని కింద ఏ హెడ్ కింద కాపీ పంపించండి. 31/12/2018 వరకు ఖర్చు పెట్టారనేటువంటిది అడిగారమ్మ. అది అడిగారు. Yeah, విష్ణు గారు దాని కాపీ Spill పంపించేసేయండి. ఎందుకని ఇంత భారీ స్థాయిలో ఒక్క నిమిషం. వ్యత్యాసం ఉంది? వివక్ష చూపిస్తున్నారు అని ఏపీ ప్రభుత్వం చెప్తోంది, టీడీపీ నేతలు చెప్తున్న నేపథ్యంలో మీరు అది ఎందుకని అలా 3,000 అయి ఉంటుందండి, చూపించాల్సినటువంటి అవసరం 300 అంటున్నారు ఏర్పడింది? కానీ ఆయన 3,000 అయి ఉంటుంది. Yes. సెకండ్ వన్ ఏంటంటే అమ్మా, 3,000 సెకండ్ వన్ అయి ఉంటుంది, ఏంటంటే 300 కాదు. ఒక్క నిమిషం సార్, ఒక నిమిషం జూమ్ చేయండి అమ్మా. పాపం తెలుగుదేశం నాకు లేదు, మీరు వాళ్ళకు పంపించేసేయండి, పాపం వీళ్ళు వాళ్ళకి అదే చూస్తారు. విష్ణు ప్రాబ్లం. గారు, సెకండ్ క్వశ్చన్. నాకు పంపించండి ఆ కాపీ, ఇక్కడ ప్రింట్ చేస్తాను. మీరు సెకండ్ వన్ ఏంటంటే రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వెనుకబడిన ప్రాంతానికి సంబంధించినటువంటిది 25,000 కోట్లు ఇవ్వాలా అని మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తామ్మా. నిన్న జయప్రకాష్ నారాయణ గారు లాంటి పెద్ద పెద్ద మేధావులు కూడా మరి ఎందుకు ఆ పదాలు వాడినారో నాకు తెలియదు, కానీ రాష్ట్ర ప్రభుత్వము 25,000 కోట్లు ఇవ్వండి అని ఒక లెటర్ రాసిందమ్మా. ఎవరికి? కేంద్ర ప్రభుత్వానికి. ఆ లెటర్ రాసినటువంటి దాన్ని తెలుగుదేశం నాలెడ్జ్ సెంటర్లు, బీజేపీ తెలుగుదేశం పార్టీ విడిపోయిన తర్వాత అందరికీ ప్రచార సాధనాలకు ఇచ్చారు. ఏమని అంటే, మీరు 24,000 కోట్లు మేము అడిగాము రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించినటువంటి నిధులు, అయినా మీరు 1,000 కోట్లు ఇచ్చారు అంటే రాష్ట్ర ప్రభుత్వం 24,000 కోట్ల రూపాయలు ఇమ్మని లెటర్ రాస్తే అది కేంద్రం అప్పు కింద ఉన్నట్టమ్మా. కేంద్ర ప్రభుత్వము ఒకవేళ అడగండి, 25,000 కోట్లు కాకపోతే ఇప్పుడు మన రాజధాని నిర్మాణానికి మీరు 20 లక్షల కోట్లు అడిగారు. నాకేం అభ్యంతరం లేదు, ఇచ్చిన 1,500 కోట్లకు ఇప్పటివరకు 1,300 కోట్లే ఖర్చు పెట్టారు. అవి కూడా అన్ని టెంపరవరీ బిల్డింగ్లు. నాకేం అభ్యంతరం లేదు. హైకోర్టు కట్టేశామని చెప్పి 500 కోట్ల రూపాయలు యూసీలు కేంద్రానికి పంపించారు. చివరకు డిసెంబర్ 31 తేదీన అది కూడా పూర్తి కాలేదు. సీఎం క్యాంప్ ఆఫీసులో పెట్టుకోమన్నారు. మీరే సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. మొత్తం బిల్డింగ్ అయిపోయిందని చెప్పి బాహుబలి బొమ్మలు చూపించారు. మాకేం అభ్యంతరం లేదు, దాని జోలు కూడా పోదలుచుకోలేదు. సో వివక్ష చూపిస్తోంది, ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది అంటే మీరేం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో 2 పద్ధతులు ఉంటాయమ్మా. ఒకటి కేంద్రం నుంచి నిధులు తీసుకోవడం, రాష్ట్రంలో ఖర్చు పెట్టిన దాన్ని కేంద్రానికి లెక్కలు చెప్పడం. కేంద్రంలో ఉండేది నరేంద్ర మోడీ ఇంట్లో డబ్బులో, విష్ణువర్ధన్ రెడ్డి ఇంట్లో డబ్బులు కాదు. ఈ దేశంలో ప్రజలు కట్టినటువంటి పన్నులను కేంద్ర ప్రభుత్వం అంతా ఇస్తుంది, బట్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే సరైన లెక్కలు చెప్పలేకపోతోంది. రామకృష్ణ ప్రసాద్ గారు, ఎందుకని మీరు సరైన లెక్కలు చెప్పలేకపోతున్నారు? అక్కడ ఇచ్చేదంతా ఇస్తున్నప్పటికీ ఖర్చు పెట్టకోకుండా 5 కోట్ల రూపాయలు విలాసానికి బస్సులు, రోజుకు ఒక 2 విమానాలు, 4 హెలికాప్టర్లు, నరేంద్ర మోడీ గారి ఇంట్లో డబ్బులు, జేబులో డబ్బులు ఎవరు? ఒక ప్రభుత్వం దగ్గర నుంచి మరొక ప్రభుత్వానికి లేదా ఒక డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మరో డిపార్ట్మెంట్ కి డబ్బులు బదిలీ జరిగేటప్పుడు ప్రతి అకౌంట్ ఉంటుందండి. ఏ అకౌంట్లోకి ఎంత వచ్చింది, దేనికి ఎంత ఖర్చు పెట్టారు అనేది ఉంటుందండి. ప్రతి అధికారి కూడా దానికి సంబంధించినటువంటి విభాగాలు ఉంటాయండి. ఇదేదో 2-3 కూర్చుని లెక్కలు చూసేసుకుని ఏదో పనిచేసుకునేటువంటి లేదంటే చేసేటువంటి వ్యవహారం కాదు. అది తెలవనట్టుగా, అదేదో కళ్ళు మూసుకుపోయినట్టుగా వీరు మాట్లాడే పదాలన్నీ ఎట్లా ఉంటాయంటే, మేము ఏదో అంతా కూడా గుంపంగుత్తగా ఇచ్చేసాం, దాన్ని ఏదో చేయలేదు అన్నట్టుగా మాట్లాడతాం తప్పించి. ఇప్పుడు కొన్ని నిధులు ఇస్తారండి, ఆ నిధులు సరైన సక్రమమైనటువంటి సమయంలో వారు ఇవ్వకపోతే, ఉదాహరణకి మార్చి 31కి నిధులు మురిగిపోతాయి అనుకున్నది మార్చి 25కి ఇచ్చి 31వ తారీఖున అది అయిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళిపోతే మేము ఆ రాష్ట్ర ప్రభుత్వానికి 1,000 కోట్లు ఇచ్చాం వాడుకోలేదు అనేటువంటి మాటలో ఇవన్నీ చూడ అడ్మినిస్ట్రేషన్ లో చాలా ఉంటాయి. ఒక పక్క నిధులు లేవంటారు, ఒక పక్క పేపర్లు ప్రపంచంలో మాది గొప్పది, మా నంబర్ 13%, 14%, మాకు ఎవరు పోటీ కాదని ఒక పక్క మాట్లాడతారు, ఒక పక్క పీదర్పులు అరుస్తుంటారు. పేపర్లు ఏమో దేశంలో ముందు ప్రపంచానికి మేము పోటీ పడతాము, టీవీలో కూర్చుంటే మాత్రం పీదర్పులు అరుస్తారు. కేంద్రం ఇచ్చానంటోంది, రాష్ట్రం ఇవ్వలేదు, సరైన లెక్కలు లేవు. ఈ నేపథ్యంలో ఏం చేయాలి? మనకు పండగ కొత్త బట్టలు వేసుకొని తిరిగితే మనకి ఇవ్వాల్సిన అప్పులు ఎగ్గొట్టమని కాదు. కలగన పట్టం అంటే
కాస్త కడుపుకు అన్నం తిని కాస్త కొత్త బట్టలు వేసుకుని కళ కనిపించామంటే దాని అర్థము మనకి ఎవరైనా అప్పు ఇవ్వాల్సింటే మీరు అప్పు ఎగ్గొట్టమని కాదు, ఇవ్వకూడదని కాదు. అదొకటి. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే వీళ్ళు బీజేపీ వాళ్ళు క్లియర్గా డిసైడ్ అయ్యారు ప్రత్యేక హోదా దగ్గర నుంచి మిగతా విభజన హామీలు ఏవి కూడా ఇవ్వమని క్లియర్గా డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ లో రూలింగ్ లోకి వస్తేనే అది సాధ్యమవుతుంది. ప్రత్యేక హోదా కావచ్చు, హామీలు కావచ్చు. మేము చేసిన చట్టాన్ని మేమే ఇంప్లిమెంట్ చేస్తాం. జీవి రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్. విష్ణువర్ధన్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. రామకృష్ణ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్. కేంద్రం అయితే ఇచ్చానని చెప్తోంది, రాష్ట్ర ప్రభుత్వం రాలేదంటోంది. మధ్యలో ఉన్నటువంటి ఈ వ్యత్యాసం ఎందుకని ఇంత తేడా వస్తోంది? నిర్ణయించాల్సింది ఎవరు? న్యాయ నిర్ణేతలు ఏం చేయబోతున్నారు? వీటన్నిటికి సంబంధించి